గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఒక సర్వే జరిగిందండి. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో చేసినటువంటి సర్వేలో చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ 326 స్థానాలు దక్కించుకుంటుంది. 326 స్థానాలతో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చాలా స్పష్టంగా తేల్చినటువంటి పరిస్థితి. 45% ఓట్ షేర్తో 326 స్థానాలు ఎన్డీఏకి రాబోతున్నాయి. ఈ 326లో 261 స్థానాలు భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలుచుకుంటుంది. 65 స్థానాలు దాని మిత్రపక్షాలకు వస్తాయి. 261, 65 టోటల్గా 326 స్థానాలతో మళ్ళీ భారతీయ జనతా పార్టీనే దేశంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేవలం 185 స్థానాలు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంది. మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది అని ఈ సర్వే తేల్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే యాక్చువల్గా జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు, అంటే దాదాపు 2 నెలల పాటు చేసినటువంటి సర్వే 21,000 మంది నుంచి శాంపిల్స్ సేకరించి దేశవ్యాప్తంగా చాలామంది నుంచి, మహిళల నుంచి, యువత నుంచి, రైతుల నుంచి, వ్యాపారస్తుల నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, ఇట్లా అన్ని రంగాల వాళ్ళని మ్యాక్సిమం కవర్ చేస్తూ 21,000 మందిని అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే చేస్తే 326కి ఏమాత్రం తగ్గకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా ఈ సర్వే తేల్చినటువంటి పరిస్థితి. యాక్చువల్గా వాళ్ళు మొన్న జనవరిలో కూడా చేశారు. ఇప్పుడు జూలై నుంచి ఆగస్టు ఈ 2 మంత్స్లో చేస్తే జనవరిలో చేసినటువంటి సర్వేలో కూడా పెద్దగా మార్పేం కనిపించట్లా. భారతీయ జనతా పార్టీ అప్పుడు 360కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ స్థానాలు కొద్దిగా తగ్గినప్పటికీ మళ్ళీ గెలుపు మాత్రం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పుంజుకుంది. ఎందుకు? యాక్చువల్గా గత కొన్నాళ్ళుగా పరిణామాలు చూస్తే జన్జీ ఉద్యమాలు కావచ్చు, పరీక్ష పేపర్ల లీక్ కావచ్చు, రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ పోరాటాలు కావచ్చు, ఇవన్నీ కొద్దిమేర కలిసి వచ్చినాయి. కానీ సో వీటితోనే ఇప్పటికిప్పుడు పెద్ద మార్పేమీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి గొప్పగా సీట్లు ఇవి గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కొంత దోహదపడ్డే కొద్దిమేర సీట్లు పెంచుకునే అవకాశం ఉంది తప్ప అధికారంలోకి వచ్చేంత సీన్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడైతే లేదనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో డెఫినెట్గా అంటే ఇండియా టుడే సీ ఓటర్ ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సంవత్సరంలో 2 సార్లు చేస్తారంట. జనవరిలో చేసినప్పుడు కొద్దిగా ఫలితాలు అట్లాగే వచ్చినాయి. జనవరి నుంచి ఇప్పుడు ఈ 6 మంత్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా భారతీయ జనతా పార్టీ కొద్దిగా సీట్లు తగ్గినాయి. ఇక ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలన్న దానికి సంబంధించి కూడా సర్వే చేశారు. 49% అనుకూలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే ఉంది. మళ్ళీ కూడా 49% మంది మోదీ వైపే మొగ్గు చూపారు. మళ్ళీ ప్రధానమంత్రి ఎవరు కావాలన్నది. రాహుల్ గాంధీకి కేవలం 27% మాత్రమే ప్రజల మద్దతు లభించినట్టుగా ఈ సర్వే చెప్తోంది. 49% మళ్ళీ మోదీని, 27% రాహుల్ గాంధీ. ఇక మూడో ప్లేసు అత్యంత ఆసక్తికరం, 9% తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి 9%. అసలు యాక్చువల్గా పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా విజయ్కి లేరు. విజయ్ పార్టీ టీవీకేకి పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా లేరు. ఎందుకంటే మొన్ననే వాళ్ళు మొదటిసారిగా ఎలక్షన్స్ వెళ్ళారు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. వెళ్ళిన మొదటిసారే తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పార్టీగా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి పార్టీగా, అతిపెద్ద పార్టీగా అవతరించి కొన్ని మిత్రపక్షాలతో కలిసి అధికారం కైవసం చేసుకున్నటువంటి విషయం తెలిసిందే. అంటే ప్రజల్లో ఒక మూడ్ ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజారంజక పాలన చేస్తూ ఉన్నారు. అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని పరుగున పెట్టిస్తున్నారు. ఒక మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఆయన సినిమా ఆర్టిస్ట్ కాబట్టి, సినిమా హీరో కాబట్టి, తమిళనాడులో ఒక సూపర్ స్టార్గా విజయ్ ఉన్నాడు కాబట్టి దేశవ్యాప్తంగా విజయ్ అంటే తెలుసు అందరికీ. సో ఇక్కడ పాలన కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక మంచి అభిప్రాయం విజయ్ పట్ల ఉంది. అందుకే ఒక్క ఎంపీ కూడా లేనటువంటి విజయ్ 9% మద్దతు ప్రధానమంత్రి వైపు కనిపించింది. మీకు ప్రధానమంత్రిగా ఎవరు కావాలి అన్నప్పుడు మోదీ ఫస్ట్ ప్లేసే, సెకండ్ ప్లేస్కి రాహుల్ గాంధీ, మూడో ప్లేసు విజయ్కి వచ్చింది. సో డెఫినెట్గా విజయ్ తన ప్రతిష్టను ఇంకా పెంచుకొని
దేశవ్యాప్తంగా ఇంకా మంచి పేరు సంపాదించే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. సో అది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి తనను తాను సరిచేసుకోవాల్సినటువంటి ఒక హెచ్చరిక కూడా ఈ సర్వే పంపించిందని చెప్పాలి. ఎందుకంటే జనవరిలో చేసిన దానికి ఇప్పుడు వచ్చినటువంటి సర్వేకి దాదాపు 49 వరకు సీట్లు తగ్గినాయంట. జనవరిలో చేసిన దానికి ఇప్పటికీ కొన్ని సీట్లు తగ్గినాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఇంకా ప్రతిపక్షాలు బలమైనటువంటి పోరాటం చేస్తే ఈ జంజీ ఉద్యమాలు యువతలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత, అసంతృప్తి ఇదే విధంగా లాంగ్ టైం క్యారీ అయితే మాత్రం భారతీయ జనతా పార్టీకి గడ్డు కాలమే. ఎందుకంటే ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్ జరగటానికి. 2026, 29, 3 ఇయర్స్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈసారి పూర్తిగా ఆ ఎలక్షన్ అన్నది దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు అంటున్నారు. మెజారిటీ రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని ఒక చర్చ కూడా వినిపిస్తోంది. సో డెఫినెట్గా అప్పటికీ యువతలో అసంతృప్తి ఇంకా ఎక్కువైపోతే భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని కొంత కంట్రోల్ చేసుకుంటూ యువత అభీష్టం మేరకు పరిపాలన కొనసాగిస్తే యువత, రైతులు, మహిళలు ఇట్లా ఈ వర్గాల్ని సాటిస్ఫై చేసుకుంటూ పాలన కొనసాగిస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి తిరుగుండదు. ఈ నెంబర్స్ నిలుపుకునే అవకాశం ఉంది. ఇప్పటికి 326 స్థానాలంటే ఈజీగా గెలుపు కైవసం చేసుకుంటుంది. మిత్రపక్షాలు ఎలానో సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా దీన్ని ఇట్లా నిలుపుకుంటుందా లేకపోతే ఇంకేమన్నా మార్పు వస్తుందా? ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వేలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు మదింపు చేసుకోవడానికి, రీచెక్ చేసుకోవడానికి ఇలాంటి సర్వేలు ఉపయోగపడతాయని చెప్పాలి.